ఈ మధ్యకాలంలో చాలామందిని బాధిస్తున్న ఒక సమస్య ఉంది, యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఒకవేళ ఎక్కువైందనుకోండి, అప్పుడు ఎలా తెలుస్తుంది మీ అంతటి మీకు అంటే ఒక 9 ముఖ్యమైనటువంటి సంకేతాలు కనిపిస్తాయి. వీటిని ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఇది ఆ కాలి బొటనవేలు ఉంటుంది కదా, అక్కడ అకస్మాత్తుగా ఉన్నటువంటి ఒక నొప్పి వాపు బయలుదేరతాయి. అలాగా నొప్పి వాపు ఉంటే అది గౌట్ అనేదానికి సంకేతం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, పాదాలలో ముఖ్యంగా కాలి బొటనవేలులో తీవ్రమైనటువంటి నొప్పి ఉంటే అది గౌట్ అటాక్ని సూచించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, కీళ్ళ చుట్టూ కూడా ఎరుపుగా వేడిగా వాపుగా అనిపిస్తూ ఉంటుందా, అది తరచుగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉన్నాయి అన్నదానికి ఒక సూచన. ఇంకొక ప్రధానమైన విషయం ఉంది, ఫ్రీక్వెంట్గా కీళ్ళ నొప్పి వాపు వస్తున్నాయా, అది యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి అనేదాన్ని సూచిస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది, ఆ కీళ్ళ దగ్గర చర్మాన్ని మీరు గమనిస్తే అక్కడ గట్టి కణుతులు అంటే టోఫై అనేది ఏర్పడ్డాయా, అవి ఆ యూరిక్ యాసిడ్ తాలూకు క్రిస్టల్స్ పేరుకుపోవటాన్ని సూచిస్తాయి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఉంది, నొప్పి వాపు వీటి వల్ల కీళ్ళని పూర్తిగా కదల్చడం అనేది కష్టంగా ఉందా, అప్పుడు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల ఆ కీళ్ళ కదలిక తగ్గుతుంది అని అర్థం. అలాగే కీళ్ళల్లోనే మాత్రమే కాకుండా కిడ్నీల్లో ఒకవేళ రాళ్ళు ఏర్పడితే యూరిక్ యాసిడ్ పేరుకుపోవటం వల్ల బాధాకరమైన కిడ్నీ స్టోన్స్ తయారయ్యాయి అని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకో ప్రధానమైన సంకేతం ఒకటి ఉంటుంది, గాయం కాకుండానే కీళ్ళ నొప్పి నిరంతరం ఉందా, అది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటానికి సూచన, దానికి సంబంధం కలిగి ఉంటుంది. అతి ప్రధానంగా ఎటువంటి కారణం లేకుండా నిరంతరం అలసటగా అనిపిస్తూ ఉంటుందా, అప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల శరీరంలో కలిగే మంటతోటి అది పోరాడుతుందని అర్థం. దాంతో నిరంతరం కూడా మీకు అలసటగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియోస్లో మనం ఈ ఛానల్లో అనేక రకాల వీడియోలను మనం చెప్పుకున్నాం యూరిక్ యాసిడ్కి సంబంధించి, గౌట్కి సంబంధించి. ఈ లక్షణాలు కనుక ఉంటే మీరు వీటిని చూడొచ్చు.